ఈరోజు మదనపల్లిలో మెరిటిపల్లిలో ఆంజనేయ స్వామి టెంపుల్లో మంగళవారము ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన దినము కాబట్టి ఈరోజు మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బాంబేలో చికిత్స జరిగింది. అందుకు ఆయన త్వరగతిన కోలుకోవాలని ఇక్కడికి వచ్చి ఆయన గోత్రనామాల మీద జనకల గోత్రం ఈరోజు పూజ చేయడం జరిగింది. జనకలికి అందరితో కలిసి ముఖ్యంగా ఆయనకి భుజము 2 భుజాలు కూడా రోటోవేటర్స్ డ్యామేజ్ కావడం జరిగింది. అది ఎందుకు డ్యామేజ్ అయింది కూడా దాదాపు ఒక 6 months నుంచి కూడా ఎన్నో వీడియోల్లో ఎన్నో మీటింగ్లో చెప్పడం జరిగింది మా అధ్యక్షుడు గారు. దాంట్లో మొట్టమొదటిగా మదనపల్లె ఆయన చెప్పడం జరిగింది. 2019లో ఎలక్షన్స్ ముందు ఓడిపోయిన తర్వాత 2019లో రాయలసీమలో ఒక పెద్ద మీటింగ్ పెట్టాలని చెప్పేసి మదనపల్లి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ టమాటా మార్కెట్ సందర్శించడం జరిగింది. టమాటా మార్కెట్ మెరిటిపల్లిలో ఉండడం వల్ల చేనేతలు కూడా మెరిటిపల్లిలో ఉండడం వల్ల ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు టమాటా మార్కెట్ యార్డ్లోకి అని చెప్పేసి లక్షలాదిగా జనాలు రావడం జరిగింది. ఆ రోజు చాలా ఇబ్బంది పడడం జరిగింది మా అధ్యక్షుడు గారు. ఎందుకంటే చాలామంది ఆయనకి కరాచాలం ఇవ్వడము, చేయి పట్టుకోవడము, అట్లా షోల్డర్స్ ఆ రోజే స్టార్టింగ్ అయింది ఆయనకి డ్యామేజ్ కావడం. కాబట్టి మాకు చాలా బాధాకరం మదనపల్లికి వచ్చేసారికి అట్లా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి మేమందరూ కూడా ప్రతిరోజు కూడా దేవదేవునికి, వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి, అమ్మవారికి, ఇక్కడ కోటేశ్వర అమ్మవారికి అందరికీ కూడా ప్రతిరోజు పూజలు చేస్తూ సార్ అర్జెంట్ త్వరతరి కోలుకోవాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలని, భవిష్యత్తు అనేది సార్ భవిష్యత్తు మా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంతా కూడా దేవుని చేతుల్లో పెట్టి ఈరోజు పూజలు చేయడం జరిగింది.